హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు LSWR 777 లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. మరి ఇంగ్లీష్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సాధారణంగా వాడేటువంటి వాక్యాలను కూడా మనం నేర్చుకుందాం. రాబోయే వీడియోలో సాధారణమైనటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్ ఎలా వాడాలో ఆ విషయాలు కూడా మనం స్పష్టంగా నేర్చుకుందాం. రైట్. సో బైకు ఎక్కాలన్నా, మరి బైకు ఎక్కు, బైకు నుంచి కిందకు దిగు, మరి గుర్రాన్ని ఎక్కు, గుర్రాన్ని నుంచి కిందకు దిగు, ఎలిఫెంట్ ఏనుగుని పైకి ఎక్కు, ఏనుగు నుంచి కిందకు దిగు, లేదు సైకిల్ని ఎక్కు, సైకిల్ నుంచి కిందకు దిగు అనేటువంటి పదాలని ఎలా వాడతారు అనేటువంటి విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. రైట్. సో ఎక్కడాన్ని అంటే బైక్ ఎక్కడాన్ని మౌంట్ అంటారు. సో బైక్ దిగడాన్ని డిస్మౌంట్ ద బైక్ అంటారు. సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రైట్. ఉదాహరణకి ఇక్కడ మనకి బైక్ ఉంది. సో బైక్ ఎక్కినప్పుడు మౌంట్ ద బైక్ అంటారు. సో వీ హ్యావ్ టు when we sit on the bike, that is mount the bike. In the same manner, so now we are mounting the bike. So in the same manner, so when we dismount, that means when we get down అని వాడకూడదు. సో డిస్మౌంట్ అంటారు కదా. సో దాన్ని కిందకి దిగడాన్ని డిస్మౌంట్ అంటారు. హార్స్ విషయంలో కూడా అంతే. సో మౌంట్ ద హార్స్, డిస్మౌంట్ ద హార్స్ అంటే కిందకి దిగడం. సో మౌంట్ ద బైసికిల్, డిస్మౌంట్ ద బైసికిల్ అంటే మౌంట్ అనే మౌంట్ ద బైక్, మౌంట్ అంటే ఎక్కడం అని, డిస్మౌంట్ ద బైక్ అంటే బైక్ని దిగడం అని, ఇలా మనం అర్థం చేసుకోవాలి. అంటే మౌంట్ అంటే ఎక్కడము, సో డిస్మౌంట్ అంటే దిగడం. అంతేగాని సో గెట్ ఆన్, సిట్ ఆన్ ఇలా వాడకూడదు. సో మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. స్పష్టంగా ఇలా జాగ్రత్తగా ఇంగ్లీష్ని ఫ్లాలెస్గా, ఫ్లూయెంట్గా, కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ వాడడానికి అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక విషయంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.